పల్లవి మేడము వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. 1 మంత్ మేలో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ మామ కొడుకు మ్యారేజ్‌కి వచ్చింది. వచ్చినప్పుడు మా ఇంట్లో వండుకున్నప్పుడు ఆమె నాకు దీని గురించి చెప్పింది. కానీ నేనంత పట్టించుకోలేదు. "అక్క నీకు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. ఒక్క ఫోను నంబర్ ఇయ్యి అక్క" అని అడిగింది. అంటే జస్ట్ నేను ఫోను నంబర్ ఇచ్చిన అంతే. ఇక్కడికొచ్చిన తర్వాత నేను ఒక 2 నెలల తర్వాత నన్ను కాల్ చేసి, "అక్క ఇట్లా బావుంటది. ఇట్లా విస్టేజ్ అనేది నువ్వు ఒక్క మీటింగ్‌కెళ్ళక్క అది నీకు దాని గురించి క్లారిటీ తెలుస్తది" అన్నది. అంటే ఏం విస్టేజే నేనేం జెయ్యను. నేనేదో ఒకటి షాపో ఏదో పెట్టుకోవాలి. నా సొంతంగా ఏదో ఒకటి బతకాలి నేను. ఇప్పటి దగ్గర నేను అందరికి సేవలు చేసుకుంటూ నా జీవితం మొత్తం వాళ్ళకే అంకితం చేసిన. కానీ ఇప్పుడు నన్ను నేను స్వయంగా బతకాలి. నేనేదో ఒకటి చేయాలంటే, "అక్క ఇది బాగుంటదక్క వెళ్ళు" అన్నది. వెళ్ళు అన్నది. రోజు కాల్ చేస్తుంది. రోజు కాల్ చేస్తుంది. ఇంకా ఒకటి ఇక్కడ మన వన్ డే ట్రైనింగ్ మీటింగ్ ఉంది. అక్కడ వన్ డే ట్రైనింగ్ మీటింగ్ ఉందక్క. మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశము. నువ్వు అక్కడికి వెళ్ళక్క అని అంది. అంటే సరేలే అనేసి ఇంకా ఆమె మాటలు గౌరవించేసి అక్కడికెళ్ళేసిన. అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి మీటింగ్‌లో కూర్చున్నా. కూర్చున్న తర్వాత అందరూ అరుంధతి మేడం కానుంచి ప్రతి ఒక్కరు వచ్చి స్టేజ్ మీదకెక్కి నా టెస్టిమోనీ మాట్లాడుతుర్రు వాళ్ళు. నాకు హెల్తొచ్చింది. హెల్త్‌తో పాటు ఆదాయం వచ్చిందని చెప్తుర్రు. అంటే ఏంటి అసలు హెల్త్‌తో పాటు ఆదాయం రావడం ఏంది? అసలు ఏంటి ఇండ్ల లక్షలని చెప్తున్నారు గదా! వీళ్ళు నెలకా? లేకుంటే 1 ఇయర్‌కా? అసలు 1,00,000 రావడం ఏంది? మేము ఎంత వ్యవసాయం జేసినా, ఎంత జేసినా గాని పాలు పూటకి ఒక 60 లీటర్ పాలు పోసినా మాకు రాకపోయేది. వీళ్ళేంటి లక్షలని చెప్తున్నారని బయటకొచ్చిన తర్వాత నేను బాగా ఆలోచించుకొని ఇంకొకరిని అడిగాను. అడిగిన తర్వాత అసలేంటి లక్షలు అంటున్నారంటే, "ఇట్లా చేస్తే ఆదాయం గూడా వస్తదక్క. ఇంట్లో బాగుంటది. ఇది మంచి బిజినెస్" అని చెప్పారు. కానీ నేను గ్రహించిందేంటంటే, అందులో హెల్త్ గురించి చెప్తున్నారు గదా! అరుంధతి మేడం నాకు చాలా హెల్తొచ్చింది అని చెప్తుంది. అయితే నాకు కూడా హెల్త్ ఇష్యూస్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నాకొక గోల్ ఉండే. నాకు బాగా ఏదో ఒకటి చేయాలి. మంచి అత్తవారింటికి పోవాలి. మంచి పేరు తెచ్చుకోవాలి. నేను ఒక మంచి కోడలుగా బయటికెళ్ళాలి అని అట్లా ఇంకొకటి నేను బాగా చదువుకోవాలని గూడా అనుకున్నాను గదా! ఆ 2 నెరవేరలే గదా! నాకు ఇంటికే అంకితం అయిపోయినా, నాకు బయట ప్రపంచం అంటే గూడా తెలియదు అస్సలు. అందుకని అసలు నాకు బాగా హెడేక్ రావడము, మెడ నరాలు గుంజడము, ఏడ్చి నాకు సైట్ ప్రాబ్లమ్ గూడా వచ్చుండే. 24 అవర్స్ అద్దాలు పెట్టేదాన్ని. ఇక్కడ ఎన్నుగొండ హాస్పిటల్‌లో 1 ఇయర్‌లో 2 టైమ్స్ వెళ్ళేదాన్ని. అట్లా నాకు చాలా సైట్ ఉండే. హెడేక్ ప్రాబ్లమ్ 10 కిలోమీటర్స్ జర్నీ చేసినా ఉండలేకపోయేదాన్ని. ఇట్లా గట్టిగా గూడా నేను మాట్లాడలేకపోయేదాన్ని. అంత తలనొప్పి ఉంటుండే నాకు. అయితే నాకు దాని గురించి యూజ్ చేస్తాను. ఫస్ట్ యూజ్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ వస్తే బిజినెస్ చేస్తాను అని చెప్పాను. అలా నేను ఒక 3 నెలలు యూజ్ చేసిన. యూజ్ చేసిన తర్వాత నాకు చాలా బాగా అనిపిచ్చింది. కానీ ఫస్ట్ నెల కొనుక్కున్నాంక సెకండ్ నెల స్టోర్ కాడ చాలా మందున్నారు. ఇంకొకటి స్టోర్ కాడ గూడా మీటింగ్స్ ఉంటాయని చెప్పిర్రు. మీటింగ్స్ ఉంటాయంటే ఏదో విందాంలే ఒక్కసారి నేను ఖాళీగానే ఉన్నా గదా! అట్లా స్టోర్‌లో వెళ్లి మీటింగ్స్ ఇంటే ఏదో కొంచెం క్లారిటీ తెలుస్తది గదా! ఏదో బిజినెస్ అంటున్నారు గదా! అని నేను అందులో వెళ్లి కూర్చోవడం జరిగింది. తర్వాత నాకు ఒక్క మీటింగ్‌లో ఏం అర్థం కాలే. మళ్ళీ ఒక 1 వీక్‌కే ఒక 2, 3 మీటింగ్స్ విన్నానన్నమాట. అట్లా వేరే వేరే టీమ్ వాళ్ళ మీటింగ్స్ కూడా వినేదాన్ని. నాకు దగ్గరలో ఉండేనన్నమాట స్టోరు. అట్లా మీటింగ్స్ దాదాపు నేను బిజినెస్ స్టార్ట్ చేయకముందే 10 మీటింగ్స్‌లు విన్నా. విన్న తర్వాత నాకక్కడ చాలా క్లారిటీ వచ్చింది. ఏమనొచ్చిందంటే, అరే! ఇంతకుముందు ఎప్పుడు నేను షాప్ పెట్టుకుందాం, ఓన్‌గా ఏదన్నా ఒకటి చేసుకొని ఎదుగుదాం అనుకున్నాను గదా! ఇప్పుడు షాపు వద్దు, ఏమి వద్దు. ఈ బిజినెస్ చేస్తే ఇందులో సక్సెస్ అంటున్నారు గదా! ఒకవేళ చూద్దాంలే ఇది పెట్టుబడి లేని బిజినెసు. ఒక్క రూపాయి గూడా ఇన్‌కమ్ లేదు గదా! పెట్టేది. ఇది ఓన్లీ జస్ట్ నేను కొనుక్కోవడం, కిరాణా షాప్ చేంజ్ చేస్తే నాకు నచ్చింది నలుగురికి చెప్తే ఒక బిజినెస్ అంటున్నారు గదా! చూద్దాంలే అనేసి నేనప్పుడు బిజినెస్ స్టార్ట్ జేసిన. స్టార్ట్ చేయడం వల్ల నేను మా ఊరికెళ్ళి, మా ఊర్లో వాళ్ళకి చాలా మందికి జెప్పిన. చెప్పడం వల్ల అందరూ ఫటా అసలు 1 మంత్‌లోనే 20 ఆధార్ కార్డ్‌లిచ్చిర్రు. అయి ఇంతగనం ఈడ నేనెంతో ఊహించుకున్నా. ఓహ్! ఇంగ వీళ్ళింత ఇచ్చిర్రు గదా! నేనెంతో సక్సెస్ అయితలే. ఇక్కడ నెలలు, 6 నెలలు, సంవత్సరం అంటున్నారు. నేను మాత్రం తొందర సక్సెస్ అయితానులే అనుకున్నా. అనుకున్న తర్వాత అసలు 1 మంత్ నుంచి వాళ్ళు చాలా సతాయించిర్రు. అసలు కొనుక్కోవడానికి రాలేదు. ఒక మీటింగ్స్ రాలేదు. క్లారిటీ తీసుకోలేదు. నాకు చాలా విసిగించిర్రు. ఏంటి అసలు నాకసలు చాలా డల్లు. అక్కడికొచ్చి నేను మొఖం మార్చుకొని కూర్చునేదాన్ని. సైదు సార్ ఒకరోజు మీటింగ్స్ మొత్తం అయిపోయిన తర్వాత డైరెక్ట్ అడిగిండనమాట. "ఏంటి మేడం మీరెప్పుడు మీటింగ్‌కొచ్చి ఎప్పుడు నవ్విపిస్తే నవ్వేవాళ్ళు. అసలు ఈరోజు
ఒక్కసారి కూడా నవ్వకుండా అలా సైలెంట్‌గా ఉన్నారు అని సారే అడిగిండు. చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? చెప్పకుంటే నా డౌట్ అలాగే ఉండిపోతది. అందుకే సార్‌కి చెప్పేద్దాం ఏమన్నా గాని అనేసి చెప్పేసిన. సార్ నాకు అసలు ఇక్కడ ఇంత బాగుంది అంటున్నారు. చేసుకుంటే ఆదాయం అంటున్నారు. కానీ బయటికెళ్ళి చెప్తే ఎవ్వరు వినడం లేదు సార్. టీమ్ రావడం లేదు. అసలెందుకు సార్ నాకు చాలా చికాకుగుంది. ఇప్పటికే నేను చాలా అదైపోయాను. నాకు బిజినెస్ చేయాలనిపియడం లేదు సార్ అని అడిగిన. మేడం నేనొక్కటి అడుగుతా నువ్వెవరికి చెప్పినావు మేడం ఫస్ట్ అని చెప్తున్నా. అంటే లేదు సార్ మా ఊర్లో చెప్పినా కానీ అందరు ఆధార్ కార్డులు ఇచ్చిర్రు. 20 ఐడీలు చేసిన సార్ ఒక్కటే నెలలో అని చెప్పిన. అంటే ఇంక సార్ చాలా నవ్విండు. సార్ ఏంటి సార్ నవ్వుతున్నారనంటే లేదు మేడం మీరు చేసింది అదే తప్పు. అసలు మనకు నా అనుకునే వాళ్ళు ఎవ్వరు ఈ బిజినెస్‌లో చెయ్యరు. నీకు బయటి వ్యక్తులే సాయం చేస్తారు. నువ్వు బయటి వ్యక్తులతోని చెయ్యి. నీకు లక్ష ఎప్పుడైతే వస్తదో అప్పుడే వాళ్ళు వస్తారు అన్నాడు. అంటే అలాగా అని సార్ దగ్గర క్లారిటీ తీసుకున్నాంక అప్పుడు చిన్నగా నేను బిజినెస్‌ల బయట వాళ్ళని చేయడం అని చిన్నగా స్టార్ట్ చేసిన. ఆ బయట వాళ్ళకి గూడా నాకెవ్వరు తెలవదు. అసలెందుకంటే నేను ఊర్లో నుంచి ఎప్పుడు బయట పడలేదు. నాకు బయట ప్రపంచం గూడా తెలియదు. బయట ఎవరుంటారు, ఎక్కడ అనేది గూడా ఎవ్వరితో నేనెక్కువ మాట్లాడేదాన్ని గాను. అయితే ఎటు వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ చేయాలని రోజు అసలింక 3 రోజుల నుంచి చాలా చిత్రవద అనుభవిస్తున్నా. అసలు నైట్ పడుకుంటే నిద్ర రాదు. 24 గంటలు ఇదే గుర్తుకొస్తది. ఎందుకంటే మీటింగ్స్ బాగా విన్నా. బంద్ జేయాలా అసలు మనసు అంగీకరించదు. ఎందుకంటే చెయ్యాలి అనే తపనుంటది. చెయ్యాలా బయట ఎవ్వరు తెలవదు. నేనేం జేయాలి? ఎలా జేయాలి? ఇంగ ఇలాగే అనుకున్నా. అనుకున్న తర్వాత మొత్తం ఆటోలో తిరగడం అలాంటివి మొత్తం బంద్ జేసి రోజు వాకింగు. అంటే కూరగాయల మార్కెట్‌కు వాకింగ్‌కే, ధ్యానం క్లాస్‌కు వాకింగే. ఇట్లా వాకింగ్ జేయడం స్టార్ట్ జేసిన. అక్కడ నాకెవరన్నా ఎవ్వరు పరిచయమైతే వాళ్ళని తీసుకొచ్చేదాన్ని స్టోర్ కాడికి తోలుకొచ్చేదాన్ని, చెప్పేదాన్ని, అట్లా చూపిచ్చేదాన్ని. అట్లా నాకు కొంత టీమొచ్చింది. ధ్యానం క్లాస్ పోవడం వల్ల రాణి మేడం అనే గూడంగా ఫస్ట్ నాకు పరిచయమైంది. తన వల్ల గూడంగా నాకు టీమొచ్చింది. అట్లా మెల్లగా అనేది బిజినెస్ స్టార్ట్ జేసిన. కానీ మెయిన్ పాయింట్ నేను ఈ బిజినెస్ గట్టిగా పట్టుకోవడం కారణం గూడంగా మీటింగ్స్ సార్. చాలా మీటింగ్సు. ఎందుకంటే నన్ను జాయిన్ చేసిన పల్లవి మేడమేమో హైదరాబాద్‌లో ఉండే. తను నాకు అప్పట్లో తనకు కూడా పెద్దగా తెలియదు కాబట్టి నాకు క్లారిటీ ఏమి ఇవ్వలేదు. జస్ట్ మీటింగ్‌కెళ్ళక్క, వినక్క అని చెప్పింది అంతే. తర్వాత రమేష్ రెడ్డి సారు ఆయన కరెంట్ ఎలక్ట్రిసిటీ గవర్నమెంట్ జాబు. మార్నింగెళ్తే ఆయన ఈవెనింగ్ 4కి అట్లా వచ్చేవాడు. ఆ 4కొచ్చినప్పుడు ఎవరితోనన్నా చెప్పి మాట్లాడుతుంటే నేను పక్కలో కూర్చొని కొంచెం ఎలా చెప్తుండు ఏంది అనేది కూర్చొని వినేదాన్ని. అట్లా నేను మెల్లగా అనేది ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడం జరిగింది. నేను ఇందులో ఫుల్ టైమ్ చేయబట్టి ఒక 8 మంతే అయితుంది. అంతకుముందు ఫుల్ టైమ్ చేయలేదు సార్ అసలు. ఏదో అట్లా మామూలుగా ఓ 3 గంటలు, 4 గంటలు చేసేదాన్ని. కానీ నేను లీడర్ అయ్యి నా కింద ఒక లీడర్ అయ్యేంత వరకు కూడంగా బయట మీటింగ్స్ వెళ్ళలే. నేను చాలా అడిగిర్రు. అసలు బయట మీటింగ్స్ రా నువ్వు ఎప్పుడు లోకల్‌లో ఉంటావు. బయటికెళ్ళి ఐడీలు చెయ్యి. నువ్వు బయట మీటింగ్స్ రా అని అడిగిర్రు. కానీ నాకెందుకో బయట మీటింగ్స్ అంటే పోవడం ఇష్టం లేకుంటుండే. నేనిక్కడే చేసుకుంటా. నేను కొంచెం ఎక్కువ తీసుకున్న తర్వాతనే బయటికెళ్తా. నేను ఎన్ని సార్లు అడిగినా ఇదే సమాధానం చెప్పేదాన్ని. అట్లా నాకు మెల్లగా టీమొచ్చి ఈరోజు నాకు ఫస్ట్ చెక్కొచ్చి రూ. 150. నా హైయెస్ట్ చెక్కొచ్చి 60,000. అయితే ఈరోజు నాకు ఇలా వచ్చింది గదా! ఓన్లీ 10థ్ క్లాస్ నేను చదివింది. 10థ్ క్లాస్ చదివిన నాకే ఇంత 60,000 వచ్చిందంటే లీడర్స్ మీరొక్కటి గమనించండి. బయట నాకన్నా ఎక్కువ చదువుకునే వాళ్ళు చాలా మందున్నారు. మాకు ఎవ్వరు వింటలేరు, ఎవ్వరు వస్తలేరు. ఏంటి అని మీరెప్పుడు ఇలాగే మాట్లాడతారు. కానీ మీరొక్కటి మీటింగ్స్ అనేది బాగా వినండి. విన్న తర్వాత మీటింగ్స్‌లో మనకు నెట్‌వర్క్ మార్కెటింగ్ అంటే క్లారిటీ తీసుకొని మనకు బిజినెస్ ఎందుకు జేయాలి? దేనికోసం జేయాలి? అనేది ఒకటి తీసుకోండి. ఫ్యూచర్ గురించి ఆలోచించుకోండి. ఇంకొకటి సరే అసలు ఇందులో బాగా ఆకలున్న వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ చేయగలరు. ఎందుకంటే నాకు మాత్రం చాలా ఆకలుంది. నేను ఏ గోల్ పెట్టుకున్నా అంటే నాకు ఫస్ట్ అంత గోల్స్ గాని, నేను ఏదైనా గట్టి నమ్మకం గాని గూడా పెట్టుకోలే. నేను సక్సెస్సా అయితా అని నా మనసు చెప్తుంది. కానీ నేను అక్కడికెళ్ళి కూర్చున్నప్పుడు నేను సక్సెస్ అవ్వగలనా అని మాత్రం నా మనసులో అనుకునేదాన్ని. కానీ సక్సెస్ అయిన తర్వాత నన్ను ఒకటే అనుకున్నా. ఏంది అంటే నన్ను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు చాలా ఎగతాళి చేసేవాళ్ళు. వాళ్ళెందుకంటే నా ఖర్చులకు నేను డబ్బులు అడిగినా గాని ఇచ్చేవాళ్ళు గారు.
ఖర్చులకు ఒక రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు గారు. నేను బయటికి కూడా ఎన్నడూ ఊరు వెళ్ళిందాన్ని గాను. వెళ్ళినా గానీ సాయంత్రం వరకే అక్కడికి రావాలి. నేను అలా ఉండేదాన్ననమాట. ఆ పైసలు నాకు బట్టలు ఇప్పియాలన్నా కాస్ట్‌లీది గూడంగా ఇప్పించేవాళ్ళు గారు. వాళ్ళు ఏది తెస్తే నేను అదే ఏసుకోవాలి. మొత్తం మా పెత్తనం మొత్తం మా అమ్మ చేతిలోనే ఉంటుండే అనమాట. మా అమ్మ ఎంత ఇస్తే అంతా తీసుకోవాలి నేను. నాకంటూ ఒక రూపాయి చేతిలో ఒక్క రూపాయి గూడంగా ఉండేది గాదు. హ్మ్. చాలా ఎగతాళి చేసేవాళ్ళు. వాళ్ళకి చదివిపిచ్చి వాళ్ళనే చాలా గౌరవించేవాళ్ళు మా చెల్లెలు వాళ్ళని. అందుకనే ఇప్పుడు నేను ఈ చదువుకుని నేను చదువుకోలే గదా! ఇట్లా నేను 60,000 సంపాదిస్తున్నా గదా! ఇంకా మా చెల్లెలకి ఇప్పుడు 65, 70,000 వస్తున్నాయి. మా చెల్లెల్ని క్రాస్ చేసి నేను డిసెంబర్ వరకల్లా 2,00,000 తీసుకోవాలి. కారు తీసుకోవాలి. ఆ కారు తీసుకొని నేను మా ఊరికెళ్ళాలి. ఊరికెళ్ళి వాళ్ళందరికీ గుణపాఠంలాగా చెప్పాలి. నన్ను హేళన చేసిన వాళ్ళు ఊర్లో గూడంగా "నువ్వు గెలుస్తావా? నువ్వు బయటికే తెలియదు. నీకు పెద్దగా మాట్లాడడమే తెలియదు. నువ్వు బయట ప్రపంచమే చూడలేదు. నువ్వేం గెలుస్తావు? నువ్వేం చేస్తావు?" అన్నారు. కానీ వాళ్ళ ముందు నేను గెలిచి చూపియాలి. నిరూపించి చూపియాలి. అదే సార్ నేను అందుకని నా ఆకలి బలంగా ఉంది గాబట్టే నేను గోల్ పెట్టుకొని ఈరోజు కసితో పోరాటం చేస్తున్నా. నా లీడర్స్ కూడంగా నా నా వెనకాల చాలా మంది నా కింద వచ్చిన డౌన్ లైన్ గూడంగా చాలా మంది హౌస్ వైఫ్‌లే వచ్చారు. వాళ్ళకి కూడంగా మంచి భవిష్యత్తు ఇవ్వాలే. వాళ్ళకి కూడా మంచి చెక్కులు ఇప్పియాలే. ఎందుకంటే లేడీస్ అంటే మనం లేడీస్ కాబట్టి చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవించినాం కాబట్టి ప్రతి ఒక్క లేడీస్ గురించి నాకు చాలా బాధ ఉంటది. వాళ్ళు ఏదైనా ఒక చిన్నది చెప్పినా గాని నేను ఒకటే చెప్తుంటా రోజు వాళ్ళకి. మేడం బిజినెస్ చేయడం అంటే నువ్వు బిజినెస్ లాగా చూడకు. ఇది నీ వెనకాల ఆకలి ఉంది గదా! ఆ వెనకాల ఆకలి ఎలా రీచ్ చేయాలే? రేపు పిల్లల ఫ్యూచర్ ఏంది? భవిష్యత్ ఏంది? ఇవి చూడు మేడం. ఇవి చూస్తే నీకు బిజినెస్ అనేది సింపుల్ ఉంటది. నువ్వు ఈ బిజినెస్ గురించే ఆలోచించుకొని, ఈ బిజినెస్ గురించివే ఫోకస్ పెడితే నువ్వు చెయ్యలేవు. నీ వెనకాల ఆకలి చూడు. నీ పిల్లల భవిష్యత్తు చూడు. అలాంటివి చూస్తే నీకు ఈ బిజినెస్ చేయడం సింపుల్ అని నేను ప్రతి ఒక్కరికి నేర్పించుకుంటూ వస్తున్నా. ఇంకొకటి నా సక్సెస్ కారణం నేను రోజు ఫాలోఅప్‌లో ఉండడం. మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ చేస్తా సార్. మా బాబుని తొందర వంట చేసేసి వాడిని స్కూల్‌కి పంపించిన తర్వాత అప్పుడు 8 గంటల నుంచి 9, 9:30 వరకు నేను రోజు వాళ్ళని ఫాలోఅప్ చేస్తాను. ఎవ్రి లీడర్ నా దాంట్లో ఎంతమంది కింద డౌన్ లైన్ ఉన్నారో అంతమందికి ఫాలోఅప్‌లు సార్. మనం ఇందులో సక్సెస్ కావాలి అంటే మీటింగ్స్ ప్లస్ ఫాలోఅప్. ఈ ఫాలోఅప్ లేనిది ఎవ్వరు గూడంగా మనకు లీడర్ కాలేరు సార్. మనకు కావాల్సింది ఇందులో లీడర్స్. ఈ ప్రొడక్ట్స్ కొనుక్కోవడం, ప్రొడక్ట్స్ ఏదో టైమ్ పాస్ లాగా ప్రొడక్ట్స్ అందరికి అమ్మడం అలాంటివి మాత్రం అస్సలు చేయలే నేను. నేను నా కింద సాధ్యమైనంత వరకు నేను లీడర్స్‌నే తయారు చేసుకున్నా. ఆ లీడర్స్‌ని గూడంగా రోజు వాళ్ళ భవిష్యత్తు గురించి నేర్పించుంటూ రోజు ప్రతి ఒక్కరికి 10 నిమిషాలు మోటివేట్ చేసుకుంటూ అలా నేను ఒక్కొక్కరిని లీడర్‌గా తయారు చేసుకున్నా. ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకిప్పుడు నేను ఎలాగన్నా నేను డిసెంబర్‌కి 2,00,000 తీసుకుంటానికి నాకిప్పుడు పూర్తి నమ్మకం ఉంది సార్. నా మీద నాకు చాలా నమ్మకం ఉంది. డియర్ లీడర్స్ కొంచెం గమనించండి. మీరు బిజినెస్ చేయాలంటే ఎలా ముందుకెళ్ళాలి, సక్సెస్‌గా లీడర్స్‌తో మాట్లాడాలి, ఫాలోఅప్‌లో ఉండాలి. మీరు అలా ఉంటేనే మీకు సక్సెస్ వస్తది. ఈ ఈ ఈ ఈ జూమ్ సెక్షన్ ఇచ్చినందుకు థాంక్ యూ సార్. థాంక్ యూ. విష్ యూ వెల్త్. Thank you, madam. Thank you so much. థాంక్ యూ సార్. Grateful testimony. Good morning, Ramesh Reddy sir. Unmute చేసుకోండి సార్. Good morning, sir. Good morning. First of all, Dharmavati madam, congratulations, all the best. Starting లో వచ్చినప్పుడు పల్లవి మేడం త్రూగా రావడం జరిగింది. అంటూ రిలేటివ్ కూడా అక్క పెద్ద పరిచయం లేదు. సో కొద్దిగా పరిచయం, బట్ వన్ థింగ్ ఊర్లో రిలేటివ్ తోని. సో బిజినెస్ లోకి వచ్చిన స్టార్టింగ్ లో ఏదైతే ఉందో చేయడం కాదు కానీ విసిగించడం కానీ మాట్లాడే విధానం కానీ డిఫరెంట్ గా ఉండేది. చేయడం కాదు కానీ బిజినెస్ లో కొనడం కూడా కష్టంగా ఉన్నట్టుగా మాట్లాడేది. తర్వాత తెలుసుకొని మీటింగ్స్ కు రావడం వల్ల మీటింగ్ లో 100% చేంజ్ చేసుకొని నా టీంలో ఎంటైర్ టీంలో టోటల్ కమ్యూనికేషన్ మార్చుకున్న లీడర్, మార్చుకొని నిలబడి ఈరోజు హైయెస్ట్ ఇన్కమ్ 64,000, లాస్ట్ మంత్ 60,000 ఇన్కమ్.
సో అలా ఇన్కమ్ తీసుకుంటున్న గ్రేట్ లీడర్. ఎక్కడంటే అక్కడ హోమ్ మీటింగ్ చేసుకొని చాలా దవల టీమ్స్ చెన్నూరు, సో మహబూబ్ నగర్, గద్వాల్ ఇక టోటల్ టీమ్స్ తీసుకొచ్చుకుంది. ఓన్ గా వెళ్ళి మీటింగ్స్ పెట్టుకొని సో సొంతంగా నేను గెలవాల్సింది నేను, నిలబడాల్సింది నేను అనుకుని నిలబడి ఈరోజు ఎంటైర్ నా టీం మొత్తంలో హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటున్న లీడర్. సో థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే ఉందో మీ యొక్క హార్డ్ వర్క్ అనేది నేను రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. మీరు చేసే వెళ్ళే వర్క్ కానీ ప్రతి ఒక్కరు మెచ్చుకోవాల్సింది తప్పదు. ఎందుకంటే నువ్వు మాట్లాడే విధానం కానీ చేంజ్ అయిన విధానం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వండర్ఫుల్ గా మీ నుంచి రాణి మేడం, ఒక గ్రేట్ లీడర్ రాణి మేడం రావడం జరిగింది. అలానే కృష్ణ సార్, సో విజయ్ మేడం, సో అదే విధంగా శాంతి సార్, ఒక ఆర్మీ ఎంప్లాయీ సార్, సో వాళ్ళ కొడుకులు ముగ్గురు, సో ఇట్లా చాలా మంది లీడర్స్, మీ మంజుల మేడం గాని వీళ్ళంతా చాలా మంది వచ్చారు మీ త్రూగా. సో వీళ్ళందరూ కూడా నీ యొక్క జర్నీ చూసి వాళ్ళు వచ్చారు, వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళకి 100% డబ్బు తీసుకుంటారు. సో మీరు అనుకున్న గోల్స్ అనేది ఖచ్చితంగా ఫుల్ఫిల్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంత గొప్ప లీడర్ నాకు పరిచయం చేసిన పల్లవి మేడం కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ రాము సార్. గుడ్ మార్నింగ్ ధర్మావతి అక్క. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నైస్, బాగుంది మీ సక్సెస్ జర్నీ. సో నిన్న శైలజ మేడంది అయిపోయింది, వాళ్ళ మీది. సో మీరు చాలా డెడికేటెడ్ గా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఏడ మెచ్చుకుంటే ఏడ పక్కదారిలో పోతారు అని చెప్పేసి మెచ్చుకోవడం కూడా అనిపించదు, కానీ మేము మాత్రం ఎప్పుడు గుర్తుకు చేసుకుంటాం మీలాంటి హార్డ్ వర్కర్ ని. సో ఇందాక సార్ చెప్పినట్టు మాకైతే రమేష్ రెడ్డి సార్ దొరకడమే ఒక బలం అనిపిస్తుంది. ఏమంటారు కదా, ఆంజనేయ స్వామి ఎట్లుంటది, మా రమేష్ రెడ్డి సార్ మా టీం ఎంటైర్ అట్లా అంత బలం అనిపిస్తుంది చూస్తుంటే. సో అట్లాంటి టీమ్ లో మీరు కూడా వచ్చిర్రు. చాలా మీ వర్క్ గానీ మీరు గాని పట్టుకుంటే మాత్రం వదిలిపెట్టారు. సో ఎక్కడ కూడా ఇంకా తగ్గించుకోకుండా ఇంకా మీ వర్క్ ని ఇంకా ఫాస్ట్ గా పెంచుకొని ఇంకా మంచి మంచి చెక్కులు ఉంటూ మీరు అనుకున్న నిన్న శైలజ మేడంకి ఒకతే కూతురు అయితే ఆ ధర్మావతక్క కూడా ఒక బంగారం లాంటి కొడుకున్నాడు. ఎప్పుడు చూడు ఆయన భవిష్యత్తు గురించే మాట్లాడుతుంటది. సో ఆయన భవిష్యత్తు మొత్తం వెస్టేజ్ లో ఉందని నమ్మొచ్చిన మై గ్రేట్ లీడర్స్. మీ గోల్స్ గానీ మీరు చేసిన చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు గానీ అన్ని తీరుకోవడానికి దేవుడు మనకు వెస్టేజ్ ఇచ్చిండు. సో ఇందులో మంచిగా రాణిస్తూ మంచి చెక్ ఎర్ని చేయాలి. 1,00,000 తొందరగా ఈ 2 నెలల్లో మీరు 1,00,000 క్రాస్ కావాలి. సారి చెప్పే 85 కార్లలో నీ కారు ఉండాలి. ఉంటది, ఉండదు అని కాదు, ఖచ్చితంగా ఉంటది నీ కారు. సో 1,00,000 క్రాస్ చేయండి. 1,00,000 క్రాస్ చేయగానే కారు కొనాలి. ఇగో వ్యవసాయం చేసి ఒక ఫార్మర్ రైతుకు కూడా ఈ విధంగా కారు వచ్చింది అని చెప్పి సెల్ఫ్ గా డ్రైవ్ నేర్చుకో మేడం. నీ కొడుకుని ఎక్కించుకోలేదంటే నీ కొడుకు కన్నా నేర్పివాడు, చిన్నోడు కాబట్టి అవసరం లేదు. తప్పకుండా నేర్చుకుంటా. తప్పకుండా నేర్చుకొని కొడుకును ఎక్కించుకొని తిరుగుతుంటుంటే కల్వకుర్తి మొత్తం ఇక ఇంకా ఏం చెప్పేది లేదు, ఇక అదే ఆన్సర్ వాళ్ళకు, దాని నుంచే వస్తుంది. ఓకేనా మేడం? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇక్కడ నుంచి ఎట్టు కూడా వెనకకు జరగకుండా సార్ ఎప్పుడు చెప్తుంటాడు కదా, ఇంకా నేను చేసిన నాకు 64,000 వచ్చినాయి అని చెప్పి రిలాక్సినేషన్ లో ఉండకుండా ఇంకా మీరు ఇంకా హార్డ్ వర్క్ చేస్తూ మీకు ఒక 5 లక్షలు వచ్చేంత వరకు నిద్ర పోకుండా పనిచేయండి. చేస్తున్నారు, చేస్తలేరు అని అంటలేను. ఇంకా వర్క్ పెంచుకొని మీ టీం అందరికి కూడా మీరు ఎట్లా తీసుకుంటే ఇంకా మీ టీం కి కూడా అట్లా ఇప్పియాలి. మనం కూడా మన టీం నుంచి, నా టీం నుంచి సైదుల్ సార్ 85 కార్లలో నా టీం నుంచి కూడా మినిమం కనీసం 5 కార్లు రావాలి. ఎందుకంటే పల్లవి మేడం స్ట్రాంగ్ లీడరే, రాణి మేడం స్ట్రాంగ్ లీడరే, మీరు కృష్ణ సారు ఇగో ఇట్లా 4-5 లీడర్లు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. కాబట్టి మీరందరు కార్లు తీసుకొని 1,00,000 ఇన్కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్పెషల్లీ మీరు అనుకున్న గోల్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ కవిత, కేదారి, శారదా మేడం అండ్ కేదారి గౌడ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ధర్మావతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను చూస్తున్నప్పటి నుంచి మేడం చాలా హార్డ్ వర్క్, టోటల్ గా ఇందాక సార్ చెప్పినట్టు టోటల్ గా చేంజ్ మేడం. ఇంత తొందరలో అంత చేంజ్ అవ్వడం అంటే నేను ధర్మావతి మేడం నేను చూసాను. ఎట్లా అంటే సార్
మేడం స్టార్టింగ్ లో మీటింగ్ వచ్చినప్పుడు చైర్స్ ఎంత హాల్ ఫుల్ అయినా ఆమె కోసం ఆమె టీం ఎవరన్నా వస్తుండ్రు అంటే చైర్ ఎవ్వరికి ఇవ్వకుండా బ్యాగ్ పెట్టి తను లేవకుండా మేము ఎంత చెప్పినా వినకుండా మొండిగా ఉండేది. అంటే ఒక్కసారి చూడండి, స్టార్టింగ్ లో మేడం ఎంత పిచ్చి పట్టించుకుంది కాబట్టి ఇంత తొందరలో సక్సెస్ అవుతుంది. ఇంకొకటి వాయిస్ ఎవరు ఉన్నారు ఎవరు లేదు, ఎవరైనా స్టోర్ లో కూర్చొని వేరే వాళ్ళకి ఏమైనా టీం గురించి బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కూడా వాళ్ళకు చెప్తున్నారు కదా, నేను ఇట్లా గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో అనేది కూడా మేడం అస్సలు అర్థం చేసుకోకపోయేది. అంటే టోటల్ గా రివర్స్ లాగా ఉండేది. ఎట్లా అంటే స్టార్టింగ్ లో నేను నా టీము నాకు వచ్చే టీం నే నేను చూసుకోవాలి, వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుకుంటే నాకేంటి అన్నట్టు ఉండే మేడం. బిజినెస్ టోటల్ గా సార్ మేడం చేంజ్ కావడానికి మీటింగ్స్ ఎక్కడ మీటింగ్స్ ఉన్నా ఇందాక చెప్పింది కదా ఒక్కతే అని, చిన్న బాబు సార్ మేము అందరం చూసినాం, చిన్న బాబును పక్కింట్లో ఉంచేదా మరి ఎక్కడ ఉంచేదో తెలియదు, బాబును వదిలేసి మైసూర్ వచ్చింది మాతో పాటు, గుంటూరుకు వచ్చింది, థాయిలాండ్ కు వచ్చింది. అంత హార్డ్ వర్క్ చేస్తూ బయటకు వెళ్ళి టీం తెచ్చుకుంటుంది కాబట్టి మేడం కి ఇంత ఫాస్ట్ గా సక్సెస్ వస్తుంది. ఇదే హార్డ్ వర్క్ తోని ఇంతే క్లారిటీ తీసుకుంటూ మీరు తొందరలో మేడం మీరు అనుకున్న గోల్స్ మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. మీ హార్డ్ వర్క్ కు ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ కవిత మేడం, అన్మ్యూట్ చేస్తాను మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టీస్. ధర్మావతి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ధర్మావతి మేడంలా నచ్చేది ఒక్కటే సార్, ఏదన్నా అనుకుంటే ఎవరేమన్నా గాని ఏదన్నా గాని అది అయ్యే వరకు పక్కన ఏదన్నా ఒకరు కొట్టుకోపోయినా గాని పట్టించుకోదు. దాని మీద కాన్సన్ట్రేషన్ మొత్తం అనుకున్న దాని మీద పెడుతుంది కాబట్టి ఈ రోజు ఇంత తొందరగా సక్సెస్ అయ్యింది. ఇలాగే హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చెప్పారు కదా మేడం వాళ్ళందరూ, చాలా ఆమె హార్డ్ వర్క్ ఆమెను ముందుకు తీసుకెళ్తుంది. క్లారిటీ మొత్తం క్లారిటీ తీసుకొని కిందోళ్ళు వినే వరకు వాళ్ళ వెంబడి పడి టీముని నిలబెట్టుకుంది. అట్లా నిలబెట్టుకొని హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తుంది. ఇదే క్లారిటీ తోటి మేడం ఇలాగే ముందుకు వెళ్ళాలి. మిమ్మల్ని కించపరిచిన వాళ్ళందరినీ కూడా మీ సక్సెస్ తోటి సక్సెస్ అయి చూపిస్తే వాళ్ళ నోర్లు మూతపడతాయి. మీరు అనుకున్న గోల్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీలాంటి లీడరు నా టీంలో ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలి, తొందరనే అవుతాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విష్ వెల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ పల్లవి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ధర్మావతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా టీంలో వచ్చింది ఫస్ట్ అక్క చిన్నది గెలిచేది. నువ్వు అనుకున్న 2 లక్షలు కంపల్సరీ ఉంటాయి, అంతకంటే ముందునే ఉంటుంది. మేము అనుకున్నాం ఒక 5 కాళ్ళు మన టీమ్ లో కంపల్సరీ రావాలి, 5 కాళ్ళతో కంపల్సరీ అనుకుంటాం కంపల్సరీ. ఇది చిన్నదాక అందరు ఆల్రెడీ చూస్తున్నారు. మీ దాంట్లో నీ ఫోన్లో ఒకవేళ మీ వాళ్ళు చూడలేకపోయినా నా దాంట్లో చూస్తున్నాక చూసి వాళ్ళ రియాక్షన్స్ నేను ఇప్పుడే ఏం చేస్తుంది ఏం చేస్తున్నా ఒక క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ దాని సమాధానం నీ వర్క్ తోటే చూపిస్తాక ఆల్రెడీ నీకు 60 చెక్ వచ్చినప్పుడే అది తెలిసిపోయింది ఆల్రెడీ. చిన్న విజయం అక్కడ మనం చేద్దాం కంపల్సరీ, మా టీం కూడా గెలిపియాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నరసింహ ఎస్ఎస్కే సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ ఆల్ కోఆపరేటింగ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు పెట్టుకున్న డ్రీమ్స్ మీ గోల్స్ అతి తొందరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.